వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలకు పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫూరించే ప్రత్యేక వార్తలు, వార్తల వెనక విశ్లేషణలను అందిస్తోంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఇక ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళ్దాం. వైద్య రంగంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కర్ణాటకలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో రోగి నుంచి సేకరించిన కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించింది. ఇందుకోసం డ్రోన్ను వినియోగించింది. తాజాగా కర్ణాటకలోని కర్కల పట్టణంలో డాక్టర్ టిఎంఎం పాయ్ ఆసుపత్రిలో ఓ రోగికి శస్త్రచికిత్స చేశారు. అతడి నుంచి కణజాలాన్ని సేకరించారు. అందులో క్యాన్సర్ ఉందా అన్నది నిర్ధారించుకునేందుకు దాని డ్రోన్ ద్వారా మణిపాల్లోని కస్తూర్బా వైద్య కళాశాలకు తరలించారు. 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి 15 నుంచి 20 నిమిషాల సమయంలోని ఆ లోహ విహంగం చేరుకుంది. రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తే అందుకు 50 నుంచి 60 నిమిషాలు పట్టేదని అక్కడి అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఐడ్రోన్ ప్రాజెక్టు కింద ఐసీఎంఆర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. వైద్య రంగంలో డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కర్ణాటకలోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స మధ్యలో రోగి నుంచి సేకరించిన కణజాలాన్ని ఒక పెద్ద ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించింది. ఇందుకోసం డ్రోన్ను వినియోగించింది. కస్తూర్బా గాంధీ ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి నిపుణులు ఆ కణజాల నమూనాను విశ్లేషించారు. అనంతరం సంబంధిత నివేదికను ఎలక్ట్రానిక్ రూపంలో టిఎంఏ పాయ్ ఆసుపత్రికి పంపారు. దాని ఆధారంగా అక్కడి వైద్యులు రోగికి శస్త్రచికిత్సను నిర్వహించారు. దేశంలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణ రంగాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయంలో టీకాలు, ఔషధాలు, కీలక సరఫరాలను మారుమూల ప్రదేశాలకు చేరవేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. పాథాలజీ నమూనాలను పరిమిత వసతులు ఉన్న చిన్న ఆసుపత్రుల నుంచి పెద్ద ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా తరలించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అయితే డ్రోన్ల సాయంతో ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్లోని మారుమూల ప్రదేశాలకు వైద్య సరఫరాలు, టీకాలు, ఔషధాలను ఐసీఎంఆర్ చేరవేసింది. ఢిల్లీలో బ్లడ్ బ్యాంక్ను బట్వాడా చేసింది. డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నా ఇప్పటికీ నగదు లేనిదే కొన్ని పనులు జరగవు. అందుకే ఎప్పుడూ ఇంట్లో కొంత మొత్తం ఉండాల్సిందే. అయితే బ్యాంకుకు, ఏటీఎంకు వెళ్ళలేని వారికి నగదు అవసరం పడితే పరిస్థితి ఏంటి? అలాంటి వారి కోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇంటి వద్దకే వచ్చి నగదు అందిస్తోంది. ఇంతకీ ఈ సేవలు ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తుంది. ఇందుకోసం ఆధార్ ఆధారిత పేమెంట్ సేవల్ని అందిస్తుంది. ఏఈపీఎస్ అనేది ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేసే ఓ పేమెంట్ సర్వీస్. బ్యాలెన్స్ వివరాలు, నగదు ఉపసంహరణ, రెమినెన్స్ లావాదేవీలు జరిపేందుకు ఈ సర్వీస్ అనుమతిస్తుంది. దీని సహాయంతో బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా చిన్న మొత్తాలను ఇంటి నుంచే విత్డ్రా చేసుకోవచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో మీ సమయాన్ని ఆదా చేసుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. కేవలం బయోమెట్రిక్ సాయంతో డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. పోస్టల్ శాఖ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది సరే, మరి ఆ ఏఈపీఎస్ సేవల్ని ఎలా పొందాలి అన్న అనుమానం రాకమానదు కదా. ఆధార్ ఆధారిత బ్యాంకు సేవలు పొందాలి అంటే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఖాతా ఉన్న వినియోగదారుని బ్యాంక్
ఏఈపీఎస్ సేవలందించే జాబితాలో కూడా ఉండాలి. దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ దాదాపు ఈ సేవలు అందిస్తున్నాయి. అలాగే వ్యక్తుల ఆధార్ బ్యాంకు ఖాతాలో లింక్ అయి ఉండాలి. ఈ తరహాలో ఏర్పాట్లు ఉన్నట్లయితే ఆపై బయోమెట్రిక్ వివరాల ద్వారా లావాదేవీలు పూర్తవుతాయి. ఏఈపీఎస్ సాయంతో క్యాష్ విత్డ్రాతో పాటు బ్యాలెన్స్ వివరాలు, మినీ స్టేట్మెంట్, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు పొందొచ్చు. ఈ సేవల్ని పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే నియమం కూడా లేదు. బయోమెట్రిక్ సరిపోతుంది. పైగా ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. డోర్ స్టెప్ సేవల్ని వినియోగించుకున్నందుకు మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఒకసారి గరిష్టంగా 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సదుపాయం పొందేందుకు సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్లో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో వినియోగదారుని పేరు, చిరునామా, వినియోగదారుడికి దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్ను ఎంచుకోవాలి. ఇక ఈ సేవల గురించి మరికొన్ని వివరాల కోసం పోస్టల్ శాఖ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు. చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపించేందుకు 1-2 తరాల ముందు వరకు దాదాపు అందరు తల్లులు చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పాట పాడుతూ తినిపించేవారు. అంతకుముందు కథల పుస్తకాల్లోనూ అలాంటి మాటలు, పాటలే రాసి ఉండేవి. అయితే కాలం పూర్తిగా మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అదే సాంకేతిక పరిజ్ఞానం చూపిస్తే గానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గోరుముద్దలు తినని పరిస్థితి నెలకొంది. చిన్నప్పటి నుంచే పిల్లలు ఫోన్లకు కట్టుబానిసల్లాగా మారుతున్న తీరు, ఫలితంగా కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా చూడండి, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారంటేనో లేక ఏడుస్తున్నారంటేనో వారి అల్లరి మాన్పించుటకు, ఏడుపు మాన్పించుటకు పెద్దలు వారికి టక్కునిచ్చిన వస్తువు ఏదైనా ఉంది అంటే అది సెల్ ఫోన్ మాత్రమే. చిన్నపిల్లలేమో ఫోన్ ఇస్తేనే అన్నం తింటా అంటారు. టీనేజర్లేమో స్కూల్ నుంచి వచ్చి రాగానే మొబైల్ పట్టుకుని ఆటల్లో పడిపోతారు. ఫోన్ ఇవ్వకుంటే అన్నం తినరేమో, గేమ్స్ వద్దంటే ఏడుస్తారేమో అని తల్లిదండ్రులు భయపడతారు. నిజానికి మనలోని ఈ భయాలే పిల్లల్ని ఫోన్లకి కట్టుబానిసల్ని చేస్తున్నాయి. తాజాగా స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్ కంపెనీ బాటూటెక్ చేసిన సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల్లో 60% మంది అతిగా మొబైళ్లకు అలవాటు పడి నిద్రలేమితో బాధపడుతున్నారని ఆ సంస్థ తాను నిర్వహించిన సర్వే ఆధారంగా వెల్లడించింది. అంతేకాదు, ఫోన్ల మితిమీరి వినియోగంతో పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడంతో పాటు చదువుల్లోనూ వారు వెనుకబడిపోతున్నారట. మొత్తం 1000 మంది తల్లిదండ్రులు సర్వే చేయగా వారిలో 85% మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఫోన్ చూడకుండా ఆపలేకపోతున్నామంటూ వాపోయారట. ఆన్లైన్ గేమ్లు, సామాజిక మాధ్యమాల్లో జీవితాన్ని నిరంతరం గడుపుతూ వారికే తెలియకుండా పిల్లలు అశ్లీల వీడియోల వైపు మళ్లుతున్నట్లు ఈ సర్వే చెబుతుంది. దీన్ని నివారించాలి అంటే పేరెంట్ కంట్రోల్ ఫీచర్స్ ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. అనవసర వీడియోలు చూడకుండా కంటెంట్ను నియంత్రించాలంటుంది ఆ సర్వే సంస్థ. నిజానికి ఈ ఫీచర్స్ ను వాడుతున్న తల్లిదండ్రులు 10% మాత్రమేనట. పిల్లల తెర సమయం తగ్గించి కంట్రోల్ ఫీచర్స్ వాడితే వారిని వీటి బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కొత్త తరం తమ అవసరాల మేరకు కార్పొరేట్ హంగులద్దుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. బట్టల షాపులు బ్రాండెడ్ షోరూంలుగా మారాయి. రెస్టారెంట్ భోజనాలు చిటికెలో ఇంటికొస్తున్నాయి. ఇవన్నీ కొత్త తరం కోసం వచ్చిన మార్పులే. ఆ వరుసలో ఇప్పుడు పేయింగ్ గెస్ట్ హాస్టల్కు వచ్చి చేరాయి. కో లివింగ్ పేరుతో కొత్త హంగులు దిద్దుకుంటున్నాయి. ఇది వరకు చూడని వసతులెన్నింటినో తెచ్చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త తరం విద్యార్థులు దేశంలో తమకు నచ్చిన కోర్సు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఐటీ ఉద్యోగులైతే శిక్షణ కోసమనో ఆన్సెట్ పనుల కోసమో వేరే నగరాల్లో నెలల పాటు ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పటిదాకా నగరాల్లోని పేయింగ్ గెస్ట్ హాస్టళ్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఎంత మంచి హాస్టల్ అనుకున్నా భోజనంలో కాస్త శుచి శుభ్రత, విశాలమైన గదులు, ఏ వేళకా వేళ వాటిని శుభ్రం చేసే తీరు, లాండ్రీ, సెక్యూరిటీ గార్డులు ఇవి తప్ప ఇంతకన్నా గొప్ప వసతులేవి ఆశించలేం. పైగా ఫలానా సమయంలోపు రావాలి, పెట్టింది తినాలి, బయటి ఫ్రెండ్స్ ఎవరూ రాకూడదు, ఇలాంటి కట్టుబాట్లెన్నో ఉంటాయి. అయితే ఇవేవి వద్దనుకుని ఏ అపార్ట్మెంట్లోనో గది తీసుకుందామనుకుంటే వంట వార్పు నుంచి గదులు శుభ్రం చేయడం దాకా అన్ని పనులు షేర్ చేసుకోవాలి. కొత్తగా నగరానికి అప్పుడే చదువుల కోసమో ఉద్యోగాల కోసమో వచ్చిన వాళ్ళు దంపతులైతే వాళ్ళ పని చేయాల్సిన 6 నెలల నుండి ఏడాది వరకు ఇల్లు అద్దెకు తీసుకోవడం భారమవుతోంది. అటు పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఇమడలేని వాళ్ళకి, ఇటు ఇంటి అద్దె భరించలేని వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ కో లివింగ్ నివాసాలు. ఏ 3 స్టార్ హోటలో 5 స్టార్ హోటలో మనకు హాస్టల్గా మారితే ఎలా ఉంటుంది? కో లివింగ్ నివాసం ఇంచుమించు అలాగే ఉంటుంది. పెద్ద హోటల్కు తీసిపోని విధంగా విశాలమైన ఏసీ గదులతో పాటు చక్కని ఫర్నిచర్, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసే పనివాళ్లు, లాండ్రీ సేవలు అందించేవాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇందులో వీటికి తోడు అత్యాధునిక జిమ్లు, యోగా, డాన్స్ శిక్షణ ఏర్పాటుతో పాటు సంబంధిత శిక్షకులు ఉంటారు. మంచి రెస్టారెంట్లు ఉంటాయి. వాటిల్లో వంట నచ్చకపోతే మీరే చేసుకోవడానికి కమ్యూనిటీ కిచెన్లుంటాయి. వాటికి అదనంగా మీ గదిలోనే ఓవెన్లు కనిపిస్తాయి. వర్క్ ఫ్రం హోంలో ఉండి పని చేసుకోవాలనుకున్నా, ఆన్లైన్లో క్లాసులు వినాలనుకున్నా మీ గదికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ వర్క్ ఏరియాలు ఉంటాయి. పనులు, క్లాసులతో బుర్ర వేడెక్కి కాస్త సేద తీరాలంటే ఇండోర్ గేమింగ్ జోన్లు ఉంటాయి. క్రికెట్, ఫుట్బాల్ వంటివి ఆడటానికి బాక్స్ స్టేడియాలను ఏర్పాటు చేస్తున్నారు. గదికో టీవీ ఉన్నా అందరితో కలిసి ఇక్కడ మూవీ రూమ్లో తెరపైన ఇష్టమొచ్చిన సినిమాలు చూడొచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దాదాపు అన్ని ఫ్లోర్లలోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ కూడా అత్యాధునికంగానే ఉంటుంది. మనం బయటికి వెళ్లి రావాలన్నా బయోమెట్రిక్ అనుమతి తప్పనిసరి. అయితే ఇక్కడ పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉన్నట్లు కట్టుబాట్లు ఉండవు. బయట నుంచి మీ స్నేహితులు రావచ్చు. అమ్మాయిలకంటూ ప్రత్యేక ఫ్లోర్లుంటాయి. అందులో ఏదైనా సమస్య వస్తే పిలవడానికి వాళ్ళ గదుల్లోనూ, కమ్యూనిటీ యాప్లోనూ ఎమర్జెన్సీ బటన్లు ఉంటాయి. ప్రతి కో లివింగ్ నివాసము ఇన్ని వసతులతో ఉంటుందని చెప్పలేం, కానీ స్థాయి భేదాలతో దాదాపు అన్ని ఈ సౌకర్యాలు కల్పించడానికే ప్రయత్నిస్తున్నాయి. ఇక మన హైదరాబాద్ లో బోస్టన్ లివింగ్, ఇస్తారా, సెటిల్ వంటి సంస్థలు ఈ స్థాయిలో సదుపాయాలు అందిస్తున్నాయి. హైదరాబాద్ 1 అనే పేరుతో 47 అంతస్తులతో కూడిన 1500 కోట్ల రూపాయల ఖర్చుతో అతిపెద్ద కో లివింగ్ ఆవాసం కూడా ఈ ఏడాది రాబోతుంది. ఇవీ కాకుండా చిన్న సైజు లగ్జరీ అపార్ట్మెంట్ లాంటి వసతులతో కూడిన కో లివింగ్ ఆవాసాలు అందుబాటులో ఉన్నాయి. స్టాంజా లివింగ్, హౌజర్ వంటి సంస్థలు పలు చోట్ల అపార్ట్మెంట్లను తీసుకుని ఇలా అధునాతనంగా తీర్చిదిద్దుతున్నాయి. సంస్థ స్థాయి ఏదైనా సరే గది అద్దెతో పాటు లాండ్రీ, రూమ్ సర్వీసెస్, జిమ్, యోగా వంటివన్నీ ఫీజుల్లో భాగంగానే ఉంటున్నాయి. ఒక్క భోజనం ఖర్చులు మాత్రమే అదనంగా చెల్లించాలి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో ఎక్కడైనా సరే ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కో లివింగ్ ఆవాసాలు పుట్టుకొస్తున్నాయి.
మన దేశంలో సైబర్ నేరాలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. సైబర్ నేరాల్లో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ నిపుణుల బృందం రూపొందించిన ప్రపంచ సైబర్ నేర సూచి పలు భయంకర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచీని రూపొందించింది. ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది. ఈ సర్వే ద్వారా పరిశోధకులు వర్చువల్ ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన నేరాలను పరిగణలోకి తీసుకుని అవి ఎక్కువగా జరుగుతున్న దేశాల పేర్లను ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులకు సూచించారు. పరిశోధకులు గుర్తించిన ప్రధాన విభాగాల్లో మాల్వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తులు, సర్వీసులు, సైబర్ దాడులు, రాన్సమ్వేర్ సహా డబ్బు తస్కరణ, డేటా చౌర్యం, హ్యాకింగ్, ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాల తస్కరణ, ముందస్తు చెల్లింపు మోసాలు, అక్రమ వర్చువల్ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్ వంటివి ఉన్నాయి. వీటి ఆధారంగా నిపుణులు రూపొందించిన జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా, ఉత్తర కొరియా, బ్రిటన్, బ్రెజిల్ ఉన్నాయి. తాజా పరిశోధనలో వెల్లడైన అంశాల ప్రకారం రష్యా, ఉక్రెయిన్లు ఉన్నత స్థాయి సాంకేతిక సైబర్ నేరాల హబ్బుగా ఉండగా, నైజీరియా సైబర్ నేరగాళ్లు మాత్రం సాంకేతికంగా ఒకంత తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. కొన్ని దేశాల్లో సైబర్ నేరగాళ్లు ఒక మోస్తారు స్థాయి సైబర్ నేరాల రకాల్లో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని దేశాల్లోని వారు మాత్రం అటు హైటెక్, ఇటు లోటెక్ నేరాల్లోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారత్లో సైబర్ స్కామ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మన దేశం సమతౌల్య హబ్బగా ఉంది. ఇక్కడ ఒక మోస్తారు స్థాయి సాంకేతిక నేరాలు చోటు చేసుకుంటున్నాయి. రొమేనియా, అమెరికాల్లో మాత్రం హైటెక్, లోటెక్ నేరాలు చోటు చేసుకుంటున్నాయి. సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉంది. ఇక్కడ ముందుగానే రుసుములు చెల్లింపులు జరిపించేలా చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. వినియోగదారులకు గూగుల్ ఫోటోస్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లుగా గూగుల్ ఫోటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన ఏఐ టూల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ప్రముఖ ఫోటో ఎడిటింగ్ యాప్లని కృత్రిమ మేధ, ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తున్నాయి. యూజర్లకు మరింత మెరుగైన ఎడిటింగ్ ఆప్షన్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఫోటోస్ సైతం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ సహా ఇతర ఏఐ టూల్స్ను తమ యూజర్లందరికీ అందించనున్నట్లు వెల్లడించింది. మే 15 నుంచి ఇది అమలులోకి వస్తుందని సంస్థ తెలిపింది. మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్ ను గూగుల్ 2023 మేలో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇకపై వీటిని అన్ని ఫోన్లలోనూ అందిస్తామని గూగుల్ తాజాగా తెలిపింది. గూగుల్ ఫోటోస్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు నెలకు 10 సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఆ పరిమితికి మించి వాడాలంటే ప్రీమియం గూగుల్ OnePlus తీసుకోవాలని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 8.0, iOS 15 సహా ఆపై వచ్చిన ఓఎస్ల ఆధారిత ఫోన్లలో మాత్రమే మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎడిటర్ టూల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అలాగే మొబైల్ ర్యామ్ 3GB కంటే ఎక్కువ ఉండాలి. పిక్సెల్ టాబ్లెట్లలోనూ ఇవి లభించనున్నాయి. ఫోటోల్లో అవసరం లేని భాగాలను కత్తిరించడం వంటి వాటికి ఎరేజర్ టూల్ ఉపయోగపడుతుంది. అలాగే ఎడిటర్తో ఫోటోను బ్లర్ చేయడం, బ్రైట్నెస్, HDR ఎఫెక్ట్స్, కలర్ పాప్ వంటి వాటిని మార్పు చేయవచ్చు.
సినిమాటిక్ ఫొటోస్, స్కై సజెషన్స్, వీడియో ఎఫెక్ట్స్ వంటి ఏఏ ఫీచర్లు ఉంటాయి. సాధారణంగా మనలో ఎవరికైనా ఒక పేరుంటుంది. ఆ పేరు ఆధారంగానే వ్యక్తిని గుర్తిస్తాం. పేరుతో పాటు ఇంటి పేరు కూడా తప్పనిసరి. అయితే ఇంటి పేరు విషయంలో దక్షిణ భారతదేశంలో పేరుకు ముందు, ఉత్తరాదిన పేరుకు తర్వాత వినియోగిస్తారు. అది వేరే విషయం. ఇప్పుడు ఈ పేరు గొడవ ఎందుకు అని అనుకుంటున్నారా? భవిష్యత్తులో జపాన్ జనాభా విచిత్రమైన సమస్యలో చిక్కుకోవచ్చుననే అభిప్రాయం కలుగుతోంది. అక్కడ అందరికీ ఒకే ఇంటి పేరు వచ్చే అవకాశం ఉందట. ఆ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తాం. ఒకే పేరుతో ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే ఇంటి పేరు కూడా జత చేస్తాం. దాంతో మనం ఎవరిని పిలుస్తున్నామో తెలిసిపోతుంది. అయితే భవిష్యత్తులో జపాన్లో అందరికీ ఒకే ఇంటి పేరు ఉండే పరిస్థితి ఎదురుకానుందని తాజాగా ఒక అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినతర వివాహ చట్టాలు కొనసాగితే భవిష్యత్తులో జపాన్లో అందరికీ ఒకే ఇంటి పేరు వస్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. పెళ్లి చేసుకున్న జంటలు వేర్వేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కుని ఇవ్వకపోతే 2531 నాటికి జపాన్ ప్రజల పేర్ల చివర సాటో అనేది మిగులుతుందని ఆ నివేదికలో పేర్కొంది. జపాన్లో 18వ శతాబ్దంలో చేసిన సివిల్ కోడ్ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి. ఇదే విషయంపై తోహోకు విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ హిరోషి యషోహిడా నేతృత్వంలో అధ్యయనం చేశారు. ఇప్పటికీ ఆ దేశంలో 3 లక్షల ఇంటి పేర్లు ఉన్నాయి. జనాభాలో అత్యధికంగా సాటో అనేది 18 లక్షల మంది పేర్ల పక్కన కనిపిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో సుజుకి, తకాహషి అనే ఉన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో దంపతులు వేర్వేరు ఇంటి పేర్లను పెట్టుకునే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని డిమాండ్లు మొదలయ్యాయి. లేకపోతే సాటో మాత్రమే మిగులుతుంది. ప్రస్తుతం జపాన్లోని పెళ్లిళ్ల రేటు గణనీయంగా తగ్గింది. 2023లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే వివాహాల్లో 6% తగ్గుదల కనిపించింది. దాదాపు 12 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో 5 లక్షల కంటే తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. గత 90 ఏళ్లలో ఇదే అత్యల్పం. విడాకుల రేటు మాత్రం ఇదే సమయంలో 2.6% పెరిగింది. ఈ పరిస్థితి మారితేనే తన అంచనాలు నిజమవుతాయని, లేకపోతే వాటిల్లో తేడా రావచ్చని హిరోషి అభిప్రాయపడ్డారు. 1980లో ఆర్థిక వృద్ధి మొదలైన తర్వాత నుంచి జపాన్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు అది కేవలం 1.3% మాత్రమే నమోదైంది. ప్రస్తుత జనాభా సంఖ్యనే భవిష్యత్తులో కూడా కొనసాగించాలంటే ఇది కనీసం 2.1% ఉండాలి. గత 10 ఏళ్లుగా జపాన్ దేశంలో మరణాల రేటు కూడా ఎక్కువగానే ఉంది. పాము విషానికి కొత్త విరుగుడు. పాములంటే ఎవరికైనా భయమే. అందులోనూ విషపూరిత పామంటే ఎలా ఉంటుంది? అనుకోకుండా పాము కాటుకు గురైతే వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తాం. అత్యంత విషపూరిత పాము కరిచిన ఒక్క సూది మందితో ప్రాణాలు నిలబడితే ఎలా ఉంటుంది? త్వరలోనే ఇది నిజం కానుంది. పాముల విషంలోని ప్రధాన విషతుల్యాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. మరి ఆ విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత విషపూరిత పాము కరిచినప్పటికీ అందుకు విరుగుడు ఉందంటున్నారు స్క్రిప్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. ఒక్క సూది మందుతో ప్రాణాలు నిలబెట్టొచ్చని హామీ ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా త్వరలోనే ఇది నిజం కానుంది. పాముల విషంలోని ప్రధాన విషతుల్యాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీస్ ని రూపొందించారు. శాస్త్రవేత్తలు దాన్ని ఎలుకలపై పరీక్షించారు. ఈ యాంటీబాడీస్ ని ఎలుకలపై పరీక్షించగా నల్లత్రాచు, బ్లాక్ మాంబా వంటి పాముల విషాన్ని నిర్వీర్యం చేసినట్టు బయటపడింది. ఈ యాంటీబాడీస్ కి 95MAT5 అని నామకరణం చేశారు శాస్త్రవేత్తలు.
శాస్త్రవేత్తలు కొత్తగా రూపొందించిన ఈ యాంటీబాడీస్ విషాన్ని నిర్వీర్యం చేసి ప్రాణాలను కాపాడటమే కాదు, అవయవాలు చచ్చుబడిపోకుండా కూడా కాపాడటం విశేషం. దీంతో పాము కాటు చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని, ఎంతో మంది ప్రాణాలను కాపాడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా పాము కాటు చికిత్సలో యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి తయారీ కష్టమైన ప్రక్రియ. ముందు పాము విషాన్ని సేకరించి దాన్ని గుర్రాల వంటి జంతువులకు ఇస్తారు. అనంతరం విషాన్ని ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చే యాంటీబాడీస్ ని గ్రహించి శుద్ధి చేసి ఇంజెక్షన్స్ తయారు చేస్తారు. అయితే వీటితో కొన్ని లోపాలు లేకపోలేదు. తీవ్రమైన అలర్జీ ప్రతిచర్యలు తలెత్తటం, యాంటీబాడీస్ కొన్ని రకాల విషాలకు అంతగా పనిచేయకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో కనిపించే పాములకు అనుగుణంగానే ఇంజెక్షన్స్ రూపొందిస్తుంటారు. ఇక్కడే కొత్త యాంటీబాడీస్ ఆశలు రేకెత్తిస్తోంది. దీన్ని జంతువుల నుంచి కాకుండా ప్రయోగశాలలోనే తయారు చేయటం విశేషం. ఇది సార్వత్రిక పాము విరుగుడు ఇంజెక్షన్గా ఉపయోగపడుతుంది. పాము విషంలో 3 వేళ్ల వంటి పొడవైన న్యూరోటాక్సిన్స్ నాడులను దెబ్బతీసి అవయవాలు చచ్చుబడేలా చేస్తాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రూపొందించిన 95MAT5 యాంటీబాడీస్ సరిగ్గా వీటిమీదే దాడి చేసి నిర్వీర్యం చేసేస్తుంది. పాము విషాన్ని సమర్థంగా నిలువరించటంతో పాటు అలర్జీ ప్రతిచర్యల ముప్పు తగ్గడానికి తోడ్పడటం దీన్ని ప్రత్యేకత. దీన్ని పెద్ద ఎత్తున తయారు చేసే వీలుండటం వల్ల మారుమూల ప్రాంతాల్లో యాంటీవెనమ్ కొరతను తగ్గించగలదు. హెచ్ఐవి టీకా తయారీకి ఉపయోగించుకున్న పద్ధతుల స్ఫూర్తితోనే 95MAT5 ని రూపొందించారు. పాము విషానికి సమర్థ చికిత్సల కోసం మన రోగనిరోధక వ్యవస్థను వాడుకోవచ్చని ఇది నిరూపించింది. అయితే దీంతో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయట. పాము విషంలో రకరకాల విషతుల్యాలు ఉండటం వల్ల ఒకే ఒక్క యాంటీబాడీస్ అన్ని రకాల విషాలను నిర్వీర్యం చేయలేకపోవచ్చు. అందుకే పలు కృత్రిమ యాంటీబాడీస్ ను సృష్టించి సమగ్రమైన యాంటీవెనమ్ ను తయారు చేయడం మీద కూడా పరిశోధకులు దృష్టి సారించారు. ఏదేమైనా ఈ పరీక్షలు విజయవంతమై అందరికీ అందుబాటులోకి రావాలని ఆశిద్దాం. ఇది ఈ వారం న్యూస్ దిస్ వీక్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం న్యూస్ దిస్ వీక్ లో మళ్ళీ కలుద్దాం.